హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫంక్షన్. ఏంది ఏం పిలుస్తున్నా అనుకున్నారా? ఇది మనకే తెలియదు. ఎవరిదో ఫంక్షన్ నడుస్తూ ఉంటే మనం వెళ్ళిపోయాం లోపలికి. రాండి, ఏం ఐటమ్స్ పెట్టారో చెక్ చేద్దాం. చూస్తున్నారు కదా, సమోసా పెట్టారు, వడ, జిలేబీ, దోశ, ఇడ్లీ. ఇదిగోండి, వడ దగ్గర నుంచి స్టార్ట్ చేశారండి సెక్షను. వడ, వడకి కాంబినేషన్ చట్నీ ఇచ్చారు. ఇదిగోండి చట్నీ, ఇది చట్నీ తర్వాత పక్కనే పుల్కా పెట్టారు. పుల్కా తర్వాత ఐటమ్స్ లిస్ట్ చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఐటమ్స్ పెట్టారు. ఇడ్లీ అయితే వెరైటీ పెట్టారండి. టమాటా బాతు, దానికి సంబంధించిన చట్నీ, ఎర్రకారం, ఇవన్నీ వేసేసుకున్నామని ఫస్ట్ రౌండ్ కోటా ఫినిష్ చేసేద్దాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ ప్లేట్ని పడేసి మళ్ళీ ఫ్రెష్గా ఓ ప్లేట్ తీసుకొని స్వీట్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి, అన్నీ వేసేసుకోవాలి. చకచకా అన్నీ వేసేసుకున్నాం. ఇదిగోండి, ఇక్కడ మనం ఆవకాయ రైసు, వీళ్ళన్నీ వెరైటీ రైస్ పెట్టారండి ఒకే చోట. పుదీనా రైసు, ఆ తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఏంటబ్బా, పుదీనా రైస్ తర్వాత మష్రూమ్ బిర్యానీ పెట్టారు. పనసకాయ బిర్యానీ అయితే హైలైట్ అండి ఈ దీంట్లో. చూడండి, ఇది పెరుగు చట్నీ. ఈరోజు మాత్రం హైలైట్ వచ్చి పనసకాయ బిర్యానీ ఉందండి. అబ్బా, రాగి సంగటి, తర్వాత ఇదిగోండి వడ పులుసు. ఒక్కటి కాదు, ఎన్ని రకాలు వెజిటేరియన్లో రకరకాల ఐటమ్స్ అన్నీ పెట్టారు. చూడండి, బీరకాయ కాజు అంట. బీరకాయ కాజు ఏందో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. దొండకాయ ఫ్రై, ఇది మనకు కామన్ ఐటమ్ అండి, అందరికీ ఇష్టమైన ఐటము. ఇదిగోండి ఆకుకూర లివర్, ఇదైతే బాబోయ్ బుర్ర పిచ్చే, అసలు అర్థమే కాలేదు ఇదేందని. తర్వాత వైట్ రైస్కి వచ్చేసామండి. ఫినిషింగ్ చేసేద్దాం ఇంకా, చాలా కడుపు నిండిపోయింది బాబోయ్ అని. దాంట్లో పాటు పొడులు, నెయ్యి అన్నీ ఇచ్చారు. మా బాబు అయితే పొడి తినడానికి చాలా ఇష్టపడ్డాడు. నా తర్వాత పప్పు ఇచ్చారు, అప్పడాలు ఇచ్చారు, తర్వాత సాంబారు, రసము, తర్వాత పెరుగు పులుసు నింది. చూడండి పెరుగు పులుసు. నెక్స్ట్ దీన్ని ఫాలో చేస్తూ రసంతో పాటు ఇంకా లాస్ట్ మన అందరికీ ఫేవరెట్ ఏం చెప్పండి, ఫుడ్లో లాస్ట్గా తీసుకునేది పెరుగు తీసుకున్నాము, అయిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం మీ అందరికి తెలుసు కదా. తర్వాత మనం వెళ్ళే ఐటము ఐస్ క్రీమ్స్కి వెళ్ళాలి. ఐస్ క్రీమ్స్ తినేసిన తర్వాత దాంతోపాటు ఏదైనా ఫ్రూట్స్ పెట్టుంటే ఫ్రూట్స్ కూడా తిందాం. ఇదిగోండి, ఇక్కడ కిల్లీ సెక్షన్ రెడీ చేస్తున్నారు కిల్లీలు అయితే. ఫస్ట్ అయితే మనం ఐస్ క్రీమ్స్కి వెళ్ళిపోదామండి. ఐస్ క్రీమ్స్ తినేసిన తర్వాత ఈ సెక్షన్కి వద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఫ్రూట్స్ పెట్టారు. ఫ్రూట్స్ వచ్చి క్యారెట్ ఇది యాపిల్ పెట్టారు, పైనాపిల్ పెట్టారు, వాటర్ మెలన్ పెట్టారు, చాలా రకాలు పెట్టారండి ఇక్కడ కూడా. తర్వాత ఐస్ క్రీమ్స్కి వెళ్ళిపోదాం. పదండి ఐస్ క్రీమ్స్ తినేద్దాం వెంటనే. ఐస్ క్రీమ్స్ అయితే అయిపోయి వచ్చాయండి, చాలామంది తినేశారు. ఎప్పుడైపోతుందో అని మేము కూడా 3-4 రకాల ఫ్లేవర్స్ పెట్టారు. ఈ ఫ్లేవర్స్లోకి కాంబినేషన్గా ఇక్కడ రకరకాల డ్రై ఫ్రూట్స్ పెట్టారు, సెరలాక్ ఈ ఐటమ్స్ పెట్టారు, కార్న్ పెట్టారు, ఈ చెర్రీస్ పెట్టారు. ఇదిగోండి, ఇవి కార్న్ అండి పెట్టారు. ఇదిగోండి, మనకి ఈ మధ్య ఐస్ క్రీమ్స్లో దొరుకుతున్నాయి కదా, గొట్టాల్లాగా ఉంటాయి చూడండి, పొడుగు తెల్లగా పింక్ కలర్లో. అదిగోండి, ఆ గొట్టాలు పెట్టారు. ఇక్కడ జెల్లీస్ కూడా వేశారు. ఐస్ క్రీమ్ అయితే తినేద్దాం పండి. మేమైతే 3 సార్లు తిన్నాం ఐస్ క్రీము. నెక్స్ట్ మనం ఫినిషింగ్ వచ్చాం కదా, మన కిల్లీ సెక్షన్లోకి వెళ్ళిపోవాలి కదా. పదండి. ఇదైతే ఫేవరెట్ అండి. కిల్లీ అయితే ఒక్కొక్కరు 2 సార్లు తిన్నాం. కిల్లీ అయితే సూపర్గా ఉంది. బాయ్.